ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025కి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రీసెంట్ ట్రెండ్స్ కనుక చూసుకుంటే వేరే స్టేట్ పిఎస్సి పేపర్స్ కానీ తెలంగాణ పిఎస్సి పేపర్స్ కానీ లేదా 2023 జరిగిన ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్తో చాలా లింక్ అయితే ఉంది. అదేంటో కూడా మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. సో మీరు చాలామంది ఇప్పుడు ఏపీ హిస్టరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే, సో ఏపీ హిస్టరీ మీరు చదువుతున్నప్పుడు అంటే ఎక్కడ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఉండాలి అనేది కూడా ఒకరికి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ మనకు ఎలా తెలుస్తుంది, ఏది హై ప్రయారిటీ ఏరియాస్ అనేది ఎగ్జామినర్ మైండ్ సెట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంతవరకు సర్వీసెస్ క్రాక్ చేసిన వారందరూ కూడా ఈ పీవైక్యూ అనాలిసిస్ చేసిన వాళ్ళే. సో ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అండ్ దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా ముందుగానే ప్రీ ప్లాన్గా చేసుకోవడం, ప్రీ ప్లాన్గా కొన్ని కీ పాయింట్స్ని రెడీ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పటి నుంచి కూడా కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వెయిటేజ్ ఇవ్వండి. మీరు ఎలా బయట ఇన్స్టిట్యూట్స్లో మీరు మాక్ టెస్ట్ రాస్తారు, సో మాక్ టెస్ట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు ఈక్వల్ వెయిటేజ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సేమ్ ఇదే ప్యాటర్న్ వాళ్ళకి అలవాటు చేశాను అండ్ నా పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ నేను ప్రాక్టీస్ చేయించేవాడిని అండ్ నా పర్సనల్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ ఫ్రేమ్వర్క్స్ అని కూడా వాళ్ళు షేర్ చేశారు అండ్ మంచి సర్వీసెస్ కూడా క్రాక్ చేశారు ఇంతవరకు కూడా. అండ్ నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా అఫీషియల్గా సర్వీస్ అలొకేషన్ తర్వాత మన వాళ్ళకి ఎలాంటి సర్వీస్ వచ్చాయి కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇంత వీడియోస్లో ఎలాంటి మార్క్స్ వచ్చాయి అండ్ ఒక్కొక్క పేపర్ ఎలాంటి టాప్ మార్క్స్ వచ్చాయో కూడా మీకు షేర్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఈ శాతవారాస్ అనే టాపిక్ తీసుకుందాం ఏపీ హిస్టరీలో. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ రావడానికి. ఒకే ఒకసారి మనకు మిస్ అయింది. 2016 గ్రూప్ 1లో మాత్రమే మనకి శాతవాహనానికి సంబంధించిన క్వశ్చన్ మిస్ అయింది. సో మిగతా అన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన ఎగ్జామ్స్లో మనకి ఏపీ హిస్టరీలో శాతవాహనస్ మీద క్వశ్చన్ కంపల్సరీ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుందాం. ఈ 2008 పేపర్ని మనం రిఫరెన్స్ పాయింట్ తీసుకుందాం. సో దీంట్లో చూసుకుంటే సోషియో రిలీజియస్ కండిషన్స్ అలాగే తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఈ డొమైన్ మీద మన క్వశ్చన్ అయితే వచ్చింది. 2011 చూసుకున్నా సరే ఇక్కడ కూడా అంతే, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్. అంటే ఇక్కడ కామన్ పాయింట్ మనకి ఏంటి, సోషియో రిలీజియస్ అనేది కామన్ పాయింట్. ఇక్కడ ఏంటి, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేది తీసి ఎకనామిక్ కండిషన్స్ మీద మన క్వశ్చన్ అయితే ఆడడం జరిగింది 2011లో. ఇక్కడ 2017లో చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, రిలీజన్ లిటరేచర్ అనేది కామన్గా ఉంది. ఓకే, సో ఇనీషియల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి క్వశ్చన్ అనేది రిలీజియస్ కండిషన్స్ మీద అలాగే లిటరేచర్ని ఇక్కడ లింక్ చేశారు. అంటే ఇక్కడ చూసుకుంటే కామన్ థీమ్ అనేది 2008కి 2017కి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 2020 చూసుకుందాం, అగ్రేరియన్ సిస్టమ్ మీద అడిగారు. ఓకే, అంటే ఎకనామిక్ కండిషన్స్లో ఇది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది కాబట్టి, ఒక మెయిన్ పిల్లర్ అయింది కాబట్టి, సో ఎకనామిక్ కండిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే డిజైన్ అయింది. ఇది 2020లో. ఇప్పుడు 2023 చూద్దాం. ఇక్కడ మన కామన్ థింగ్ ఏంటి, సోషియల్ రిలీజియస్ కండిషన్స్. కాకపోతే దీంట్లో స్పెసిఫిక్గా ఉమెన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 2008 చూద్దాం ఇప్పుడు. సో 2008లో మనకి సోషియల్ రిలీజియస్ కండిషన్స్ కామన్గా ఉంది, 2011లో సోషియల్ రిలీజియస్ కండిషన్స్ కామన్గా ఉంది. ఇప్పుడు 2023 చూడండి, సోషియల్ రిలీజియస్ కండిషన్స్ కామన్గా ఉందా లేదా. దాంట్లో సోషియల్ ఆస్పెక్ట్లో మెయిన్ డొమైన్ ఉమెన్ కింద బేస్ చేసుకొని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అర్థమవుతుంది కదా. ఇక్కడే కాదు, యూపీఎస్సీ అయినా చూడండి, ఏ స్టేట్ పిఎస్సీ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 ప్రతిసారి కూడా మీరు ప్రతి ఎగ్జామ్ పేపర్ తీసుకోండి, ప్రతి సంవత్సరంది GS1లో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మీకు 15 to 17 క్వశ్చన్స్ రిపీట్ థీమ్స్ నుంచి ఉంటాయి. ఎప్పుడు 1979 నుంచి క్వశ్చన్స్ చూసుకోవాలి. సో మ్యాక్సిమం 15 to 17 క్వశ్చన్స్ అవే థీమ్స్ మీద రిపీట్ అయ్యి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఇది అక్కడ లాజిక్. అండ్ ఇక్కడ కూడా మీరు గమనించండి, స్టేట్ పిఎస్లో సేమ్ అదే లాజిక్ ఉంటుంది. సో ఇది మనం చూసే విధానం, నేర్చుకునే విధానం, అది అప్లై చేసే విధానం. ఇది మీకు ఎగ్జామ్ కండిషన్స్లో ప్రీ ప్లాన్ స్ట్రాటజీతో వెళ్తే మీకు అక్కడ టైం మేనేజ్మెంట్ ఇష్యూ ఉండదు, డిమాండ్ క్వశ్చన్ తగినట్టు రాస్తారు అండ్ మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా స్కోర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇది అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి కూడా. ఎగ్జామ్ ముందు ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా క్రూషియల్. సో ఇప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎంత ప్రొడక్టివ్గా మనం వర్క్ చేస్తున్నాం, అది ఆన్సర్ రైటింగ్లో ఎలా తీసుకొస్తున్నాం అనేదే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏరియా అవ్వాలి. ఎందుకంటే ఇదే మీకు అక్కడ మార్క్స్ కింద టర్న్ అవుతాయి. సో మ్యాక్సిమం 6.5 దాకా వేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్టికులర్ పేపర్ మన వాళ్ళకి
సో ఇక్కడ ఆదిత్య నాన్ లోకల్లో సెలెక్ట్ అవుతాను. ఇక్కడ 97.5 వచ్చాయి ఈ పేపర్. ఓకే, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఈ పేపర్ 93 అయితే వచ్చాయి. సో నాదే పర్సన్ మెన్షన్ తీసుకున్న వాళ్ళకి 93 అంటే చాలా మంచి స్కోర్ యాక్చువల్లీ తెలంగాణలో. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్ స్ట్రాటజీస్ మీకు నేర్పించాను అండ్ మీకు కూడా ఇక్కడ చెప్తున్నాను. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ ఏపీ రిలేటెడ్ సిలబస్ అంతా కూడా మన స్టడీ మెటీరియల్స్ అయితే లాంచ్ చేసాం. ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ. ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ మొత్తం అంతా కూడా 2025 లేటెస్ట్ ఏవైతే మనకి రిలీజ్ అయ్యాయో గవర్నమెంట్ నుంచి, సో వాటిని బేస్ చేసుకునే కంటెంట్ అంతా చేశాను. సో ఏపీ ఎకానమీ మొత్తం కాంప్రహెన్సివ్గా ఇదే ఫార్మాట్ ఉంటుంది 174 పేజెస్లో. అలాగే ఏపీ హిస్టరీ మొత్తం 296 పేజెస్ ఉంటుంది, ఇదే ఫార్మాట్ ఉంటుంది ఏపీ హిస్టరీ అంతా కూడా. అలాగే మనకి ఏపీ జియోగ్రఫీ 85 పేజెస్ ఉంటుంది, సేమ్ ఇదే ఫార్మాట్లో. సో మొత్తం ఇండెప్త్ అనాలిసిస్తో మీకు ఇచ్చేసాను. అయితే స్టడీ మెటీరియల్స్ అనేది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. సో డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ కానీ ఉంటాయి. సో ప్రింట్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎయిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, అయితే ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్స్ కనుక ఏమైనా అవసరం ఉంటే మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరైతే సర్వీస్ వచ్చారో వాళ్ళందరూ మ్యాక్సిమం మన దగ్గర మెటీరియల్స్ తీసుకొని ఫాలో అయిన వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్ తిని కూడా మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్కి సాయి ప్రతీష మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు అండ్ మన దగ్గర గైడెన్స్ కూడా తీసుకున్నారు. ఫ్లాగ్షిప్ గైడెన్స్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో తనకి డెప్యూటీ కలెక్టర్ అయితే వచ్చింది. ప్రమోద్ మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు అండ్ మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు, డిఎస్పీ వచ్చింది. అలాగే లోహిత్ మన దగ్గర మెటీరియల్స్ తీసుకున్నారు, స్పెసిఫిక్ ఏపీ కంటెంట్, తనకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే భార్గవి కూడా ఎంపీడీ వచ్చింది అండ్ మన మెటీరియల్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ ఫాలో అయ్యారు. సో వీళ్ళందరూ కూడా మన కంప్లీట్ మన మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళే తెలంగాణలో అయితే. ఓకే, అండ్ మంచి మార్క్స్, మంచి ఎడ్జ్ కూడా వచ్చేసింది. సో ఇదనమాట ఇంతవరకు మనం చూపించిన అవుట్పుట్ అండ్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ ద్వారా అండ్ ఇంతవరకు నా సెలెక్షన్స్ అనమాట ఆంధ్ర అండ్ తెలంగాణలో. ఓకే, ఇది ఓవరాల్గా ఇన్ కేస్ మీకు మన మెటీరియల్స్ హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ కండిషన్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అండ్ మంచి సర్వీస్ తెప్పించడానికి అనే 100% నమ్మకం ఉంటే ఆల్రెడీ ప్రూవెన్ థింగ్స్ అన్నీ కూడా మీకు చూపించాను లాస్ట్ నోటిఫికేషన్స్లో అండ్ ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా మీకు చూపించాను. సో మీకు ఇది హెల్ప్ అవుద్ది అండ్ మీ స్కోర్ ఇంప్రూవ్ అవుద్ది అనే నమ్మకం ఉంటే అండ్ అవసరం ఉంటే మీరు నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు 8143746589. సో మేడం మీకు డీటెయిల్స్ చెప్తారు. సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.